వరంగల్ జిల్లా నర్సంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత గెలిపే ధ్యేయంగా 22/4/2024 రోజున ఎంఏఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ బాధ్యులు గోపాల్ రెడ్డి, పద్మనాభిరెడ్డి, రవి, నర్సయ్య, రాంప్రసాద్, వీరన్న, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం మహబూబాద్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ కవిత గారు 22 ఎంఆర్ ఫంక్షన్ హాల్లో 10 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది. కారు గుర్తు కోసము దాని మీద ప్రచారము విస్తృతంగా నర్సంపేట మండలం 27 గ్రామ పంచాయతీల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వచ్చే లోక్సభ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ మరి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, అదే క్రమంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన మాజీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి పోయి వివరించడం, గతంలో చేసిన పనులన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓటర్లందరినీ కూడా మరి తెలంగాణ అంటేనే బీఆర్ఎస్తోనే మరి తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ కోసం కొట్లాడాలంటే మరి కేంద్రం మెడలో ఉంచి మరి పనిచేయాలంటే మన ఎంపీపీ మాలోత్ కవిత గారిని గెలిపిస్తే మన వాయిస్ వినిపించి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా కొట్లాడి తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి రేపు 22 నాడు సన్నాహక సమావేశం నిర్వహించబడుతుంది ఎంఆర్ ఫంక్షన్లో. 23 నాడు నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసిన తర్వాత గ్రామాలలో కూడా అందరం కూడా ఈరోజు మేము కస్తర్ ఇన్ఛార్జీలు అందరం కూడా ఒక్కొక్క కస్తర్కు 2 గ్రామాల చొప్పున బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూడా రేపు సన్నాహక సమావేశానికి తరలించడం, నామినేషన్ వరకు పోవడం, మరి మాలోతి కవితకు పూర్తిగా 100% మద్దతు ప్రకటించి మరి మెజార్టీ ఓట్లు వేయించడానికి కారు గుర్తుకు అందరం కూడా కంకణం బద్దులై పనిచేస్తామని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సకాలంలో మరి నర్సంపేట 26 గ్రామ పంచాయతీల నుంచి సుమారు రేపు సన్నాహక సమావేశానికి 1000 మందిని తరలించే కార్యక్రమం కూడా తీసుకోవడమైనది. అందరం కూడా శక్తి వంచన లేకుండా ఆ సమావేశాన్ని సక్సెస్ చేయడానికి మేమందరం కూడా సహకరించాలని గ్రామ ప్రజలు అందరికీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జిందాబాద్ మాలోత్ కవిత గారికి, మాలోత్ కవిత గారికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.